ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా డాన్స్ లేకుండా ఈ ప్రోగ్రామ్ ఎండ్ అవ్వదు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మనం వైజాగ్ ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ వైజాగ్ లో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. వైజాగ్, శ్రీకాకుళం ఈ ఉత్తరాంధ్ర జిల్లాలు ఉన్నాయి కదా, ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ రకంగా పండగ వాతావరణం ఉంటుందనే రీతిలో ఇక్కడ అరేంజ్మెంట్స్ చేశారు. సో ఆ అరేంజ్మెంట్స్ మనం వచ్చాము. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఓకేనా? సో వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ మహాసంక్రాంతి సంబరాలు మనకి బీజేపీ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు గారి అధ్యక్షతన జరుగుతున్నాయి. ఇది మద్దెలపాలెం సెంటర్ అనమాట. దాని ఆపోజిట్ లో సిఎంఆర్ సెంటర్ కూడా చూపిస్తున్నాను. ఈ లోపలికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరిగే ప్లేస్ కి మనం వెళ్ళొచ్చు. ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ అనమాట. సో మెయిన్ ఆర్చ్ నుంచి ఒక 1 కిలోమీటర్ మనం ముందుకు వచ్చినట్టయితే ఈ సంక్రాంతి సంబరాలు జరిగే ప్లేస్కి అయితే వచ్చేస్తాము. ఇక్కడే బైక్ పార్కింగ్ ప్లేస్ చూడొచ్చు. చాలా స్పేషియస్గా ఉంటుంది ఈ ప్లేస్ అంతా కూడా, చాలా పెద్దది. అలాగే ఎంట్రన్స్లు అయితే 3 ఉంటాయి ఇక్కడ. సో ఇదొక ఎంట్రన్స్, ఆ సెంటర్లో ఒక ఎంట్రన్స్ ఉంది, ఆ చివరిలో ఒక ఎంట్రన్స్ ఉంది. కార్ పార్కింగ్ ప్లేస్ అదంతా కూడా చాలా, కార్ పార్కింగ్ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా స్పేషియస్గా ఉంటుంది ఈ ప్లేస్ అంతా కూడా. ఇదంతా కూడా ఉత్తరాంధ్ర జిల్లాల నమూనాతో ఈ సంక్రాంతి సంబరాలు జరిగే ప్లేస్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర జిల్లాలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలా ఫేమస్ కదా. సో ఆ ఆర్చ్ ఇక్కడ చాలా అద్భుతంగా ఇక్కడైతే ఎంట్రన్స్లో పెట్టారు. సో లోపలికి వచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి జిఆర్టీ వాళ్ళ క్యాలెండర్ కూడా ఇస్తున్నారు. ఆ క్యాలెండర్ మీకు చూపిస్తున్నాము. అక్కడ సంక్రాంతి సంబరాలు పైన జీవీఎల్ గారిని కూడా రాసింది కదా. సో ఆయన అధ్యక్షతని కార్యక్రమం అంతా జరుగుతుంది. గ్రామాలే మన భారతదేశానికి వెన్నెముక కదండి. మనందరం కూడా ఏదో ఒక గ్రామం నుంచి వచ్చిన వాళ్ళమే, పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమే. సో ఈరోజు మనం పల్లెటూరులో వెళ్ళలేని అనేక మంది కోసం ఈ యొక్క పల్లెటూరు వాతావరణాన్ని, మన ఉత్తరాంధ్ర జిల్లాల వాతావరణాన్ని ప్రతిబింబించి అక్కడ ఏర్పాటు చేశారు. ఆ బసవన్నకు చూడండి కొమ్ములు ఎంత పెద్ద ఉన్నాయో. షారన్ పట్టుకుంటుంటే తల ఊపి పౌరుషం చూపిస్తుంది. ఇక్కడ బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు, చాలా అద్భుతంగా ఉన్నాయి దేవుడి ప్రతిమలు అన్నీ కూడా. ఈ సంక్రాంతి సంబరాలు 12, 13, 14, 15 4 రోజులు ఇక్కడ జరిగాయండి. ఇక్కడ ముగ్గులు పోటీలు కూడా నిర్వహించారు. ప్రథమ బహుమతి వచ్చిన వారికి 25,116 రూపాయలు ఇచ్చారు. అలాగే ద్వితీయ బహుమతికి 10,116, తృతీయ బహుమతికి 5,116 కూడా ఇచ్చారు. సంక్రాంతి అంటేనే మనకి గంగిరెద్దు విన్యాసం కదండి. అక్కడ అందరూ గంగిరెద్దులు అక్కడ ఏర్పాటు చేయడంతో ప్రతి ఒక్కరు ఫొటోస్ తీసుకుంటూ ఆనందంగా ఫ్యామిలీస్తో సమయాన్ని అయితే అందరూ గడుపుతున్నారండి. ప్రతి కార్యక్రమంలో కూడా మనం కూడా వాడితో కలిసి భాగస్వామ్యం అయ్యేలా అక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీరు చూసిన కార్యక్రమాలన్నీ కూడా 15వ తేదీన ఉదయం పూట జరిగిన కార్యక్రమాలు అనమాట. ఒక పక్క స్టాల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు చూడొచ్చు. చూసారు కదా, ఈ విధంగా ఎంతో ఆనందంతో సంబరాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు పతంగులు చూడొచ్చు. సంక్రాంతి అంటేనే మనం పతంగులు ఎగరేసే సాంప్రదాయం కూడా ఉంది కదా. అక్కడ 60 రూపాయల నుంచి 100 రూపాయల నుంచి పతంగులు అక్కడ దొరుకుతున్నాయి. పక్కనే మెహందీ పెడుతున్నారు. ఇక్కడ అక్షయ ఫౌండేషన్ వాళ్ళు ప్రసాదం కూడా పంచుతున్నారు వచ్చిన ప్రతి ఒక్కరికి. ఇస్కాన్ ఫౌండేషన్ వాళ్ళు వారి ప్రచారంలో భాగంగా అక్కడ గీతా పుస్తకాలు కూడా అమ్ముతున్నారు. ఇలాగా ఇప్పుడు అసలైంది మనం కార్యక్రమంలోకి వచ్చామన్నమాట. ఈ రకంగా ఉత్తరాంధ్ర జిల్లాలు ఇల్లులు ఏ రకంగా ఉంటాయి అనే నమూనాతో ఇక్కడ అనేక రకాల హట్స్ ఇల్లు ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ఫొటోస్ తీసుకోవడానికి అత్యద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ కోడి, మనకి సంక్రాంతి అంటే కోడి కూడా సంక్రాంతి పండుగలో భాగం కదా. కోడితో పాటు కూడా చాలామంది తీసుకుంటున్నారు. అలాగే ఎద్దులతో చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. ప్రతి గ్రామాన్ని మైమరపించేలా మంచి మంచి అందమైన ముగ్గులతో ప్రతి ఇంటిని అలంకరించినట్టు, ఇంటిపైన కోడి ఉన్నట్టు మనకి సంక్రాంతి ఏ రకంగా పండుగలు మనకి పల్లెటూరులో జరుపుకుంటామో
ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ చూస్తున్నారు కదా ఆ హట్స్లో భార్య భర్తలు ఇద్దరు కూడా దిగి అలా రకరకాల ఫొటోస్ అయితే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఫొటోస్ అయితే తీసుకుంటూ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఈవినింగ్ డయాస్ అనమాట. సో ప్రతిరోజు సాయంత్రం 3-4 గంటల నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 8:30 వరకు కూడా కార్యక్రమాలు జరిగాయి. అప్పుడే జబర్దస్త్ కళాకారులు కానీ లేదంటే గాయకులు, రాజకీయ ప్రముఖులు ఇలా ఎంతోమంది సినీతారులతో ఈ కార్యక్రమాలని రూపొందించారు. ఒక ఇల్లు మీకు లోపల చూపిస్తున్నాను ఏ రకంగా ఉందో, బయట మాత్రమే సెట్ వేశారు, లోపల రకంగా ఉంది. ఇక పిల్లల కోసం కూడా ప్రత్యేకంగా కొన్ని హట్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ బావిలో నీళ్ళు తోడుతున్నట్టు ఫొటోస్ తీసుకోవడం, ఆ ఫొటోస్ మళ్ళీ ఎలా వచ్చాయో చెక్ చేసుకోవడం. ఇదే కదండి మనం ఫుల్గా సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఇప్పుడు అందరం కూడా ఇలా ఫొటోస్ తీసుకొని స్టేటస్లో చక్కగా పెట్టుకొని ఇలా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. సో అలాగే ఎడ్ల బండ్ల దగ్గర ఇలా ప్రతిదీ కూడా మన పల్లెటూరు గ్రామీణ వాతావరణం ప్రతిబింబించేలా ఇక్కడైతే ఏర్పాటు చేశారు. అలాగే ఈరోజు సాయంత్రానికి జరిగే కార్యక్రమానికి ఏర్పాట్లు కూడా అక్కడ జరుగుతున్నాయి. ఫ్లోర్ మ్యాట్ అది సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు మనం ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం అయినటువంటి సింహాద్రి అప్పన్న ఆలయ నమూనా కోసం వచ్చాము. ఇలా అన్ని రకాలుగా వాటర్ కానీ డ్రింకింగ్ వాటర్, హ్యాండ్ వాష్ ఇలా ప్రతి సదుపాయాలు అయితే చాలా చక్కగా కల్పించారు. అందువల్ల థ్యాంక్ యూ జీవీఎల్ సార్ అనే బోర్డ్స్ కూడా అక్కడక్కడ దర్శనం ఇచ్చాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని కూడా చూడొచ్చు. దాదాపు 150 స్టాల్స్తో అన్ని రకాల వస్తువులతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. చేనేత కళాకారులచే స్వయంగా తయారు చేయబడిన వస్త్రాలు కానీ సాంప్రదాయ పిండి వంటలు ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ అయితే చేశారు. అయితే మేము మార్నింగ్ టైంలో వెళ్ళాం కదా, gotelugu.com అట అక్కడ అన్ని రకాల పీడిఎఫ్స్ ఉంటాయి, అందులో కథలు అవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫైనల్గా మార్నింగ్ అయితే కాస్త ఖాళీగానే ఉంది. సో ప్రజెంట్ మేము మార్నింగ్ వైజాగ్ అంతా తిరగడానికి వెళ్ళి ఈవినింగ్ మళ్ళీ దాదాపు 7 గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చాము. చూసారు కదా ఎంత రద్దీగా ఉందో, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. దాదాపు ఈ 4 రోజులు సుమారు 150,000 మంది వరకు ఇక్కడికి వచ్చారని అంచనా ఉంది. ఈవినింగ్ అయితే అసలు ఖాళీ లేదు. మార్నింగ్ మనం వచ్చిన రోడ్డు అంతా కూడా బ్లాక్ అయిపోయింది వాహనాలతో. చాలామంది జనాలు అయితే ఉన్నారు. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత చూడొచ్చు. మేమైతే లోపలికి వచ్చాము. ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత చూసారా స్టాల్స్ మార్నింగ్ ఎంత ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఏ స్టాల్ కూడా కనిపించట్లేదు. ముఖ్యంగా ఫుడ్ స్టాల్స్ అయితే అసలు ఖాళీగా లేవు. షారోన్ అలాగే మా సిస్టర్ అలాగే లక్కీ మీకు హాయ్ చెప్తున్నారు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్తున్నారు. ఫ్రెండ్స్ వీడియోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, అలాగే లైక్ చేయడం కూడా ఒక్కొక్కసారి మర్చిపోతున్నారు. అలాగే ఈ వీడియో ఏ రకంగా అనిపించింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీలో ఎవరైనా వైజాగ్ వాసులు ఉన్నట్టయితే మీరు కూడా ఈ ప్రోగ్రామ్ చూసినట్టయితే మీకు ఏ రకంగా అనిపించింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్న మీరు ఎవరైనా సరే ఈ వీడియోలో మీరు కనిపించినట్టయితే కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 12, 13, 14వ తేదీ కన్నా ఈ 15వ తేదీ అయినా సంక్రాంతి రోజున ఎక్కువ మంది వచ్చారు. అనేక పోటీలు నిర్వహించారు కదా, వారందరికీ బహుమతులు అందజేశారు. ఈ రోజు పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేస్తున్నారు. వీళ్ళే ఈ రోజు తెలుగు ఆడపిల్ల విజేతలు. వీళ్ళందరికీ మరొక్కసారి ఎంతో చక్కగా సంక్రాంతి పండుగ అంతేకాకుండా అభినందనలు తెలియజేస్తాం. అమ్మాయి కాంపిటీషన్ లో ప్రథమ విజేతగా నిలిచిన వారికి ఇప్పుడు బహుమతి ఇస్తారు. ఇలా ఈ 4 రోజులు అనేక పోటీలు నిర్వహించి అందులో గెలిచిన వారికి జీవీఎల్ గారిచే బహుమతులు అందజేశారు. అలాగే ముగ్గుల పోటీల్లో గెలిచిన వారికి అంతర్జాతీయ స్థాయి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారనమాట. ఇలా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. మా రవి అయితే మమ్మల్ని పిలుస్తున్నాడు. అక్కడ సీట్స్ ఆల్రెడీ తను అరేంజ్ చేశాడు. సో అక్కడికి వెళ్ళి షారోన్ అయితే అక్కడ వాళ్ళందరూ అక్కడ కూర్చున్నాను. నేనైతే మీ అందరి కోసం వీడియో తీస్తున్నాను. ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా? సో మీరు లైక్ చేసినట్టయితే మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. మేము 4Kలో ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాము. సూపర్ క్వాలిటీలో మన వీడియో అయితే వస్తుంది కదా, చూస్తున్నారు ఎంత క్వాలిటీ అద్భుతంగా ఉందో. సో మీరు లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ మాకు ఎంకరేజ్మెంట్ ఇస్తేనే, లేదంటే మీ సూచనలు సలహాలు ఇస్తేనే మేము మరింత మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాము. సంక్రాంతి అంటే సౌభాగ్యం. ఇంత చక్కగా సంక్రాంతి సంబరాన్ని అంబరాన్ని సంబరంగా మన విశాఖ వాసులకు అందించిన రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు శ్రీ జీవీఎల్ నరసింహారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన విశాఖ వాసులందరికీ కూడా ఈ రోజు డెస్టినేషన్ పాయింట్ అయింది. చాలా అందంగా ఆనందంగా కుటుంబ సభ్యులందరితో వచ్చి ఈ రోజు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాగే ప్రతి ఏటా కూడా మనం చేయాలని అందరం మనం విశ్వసిస్తాం. మరి తేలికమైన కాంపిటీషన్ లో ఇంతమంది వచ్చారు. అందరి కట్టుబొట్టు చాలా సంతోషంగా చాలా హాయిగా ఆహ్లాదంగా తెలుగు అమ్మాయి అంటే ఈ విధంగానే ఉండాలి అని ఉట్టిపడినట్టు ప్రతి ఒక్క అమ్మాయి
అమ్మాయిలందరికీ కూడా చాలా కంగ్రాట్స్ అండ్ వీళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా చాలా చాలా అభినందనలు. ఎందుకంటే ఇటువంటి కట్టుబొట్టు కావాలి మనకి, ఈ విధంగానే ఉండాలి అని పండుగ సందర్భంగా మనందరం గుర్తు చేసుకునేది ఈ సంక్రాంతి. ఇటువంటివన్నీ గుర్తు చేసుకోవడానికి ఈ సంబరం. చాలా సంతోషం. జీవీఎల్ గారికి వారి సతీమణి మైథిలి గారు కూడా దగ్గరుండి ప్రతిరోజు కూడా అణువణువు పరిశీలిస్తూ ఇటువంటి ఒక చక్కని కార్యక్రమాన్ని మనందరికీ అందించినందుకు వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. This is Pratap, Acme Event Manager. ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చిన వారు ప్రఖ్యాత గాయని అయిన శ్రీ లలిత గారు. ఇక్కడ కార్యక్రమానికి శ్రీలలిత గారు వచ్చి ఆవిడ పాడిన అమ్మాయి పాడిన పాట వింటే అసలు మనసు పులకరించిపోయింది. స్వయంగా అమ్మవారు దర్శనం జరిగినంత మంచి అనుభూతి కలిగింది. అందుకే నిన్న రాత్రి ఫోన్ చేసి అమ్మ రాగలుగుతారా అంటే వెంటనే ఒప్పుకొని మరి రోడ్డు ప్రయాణం చేసి 6-7 గంటల పాటు చేసి మన కోసం వచ్చారు. సో ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా అమ్మవారి పాటతో మనల్ని అందరినీ అలరిస్తారు. సో చక్కటి పాట పాడి మమ్మల్ని అందరినీ అలరింపజేయాలని ప్రార్థన. థ్యాంక్ యూ. నేను చాలా అమ్మవారి పాటలు చేస్తూ వచ్చానమాట. ప్రతిరోజు కీర్తన. చివరి రోజు విజయదశమి రోజు ఒక పాట పాడడం జరిగింది, మహాకనకదుర్గ అని. సో అందులో నేను అమ్మవారిలాగా అలంకరించుకునే ఒక అదృష్టం నాకు కలిగింది. సో ఆ పాట మీ అందరి కోసం పాడబోతున్నాను. మీరు వీడియో చూడొచ్చు వెనకాల. మహాకనకదుర్గ విజయ కనకదుర్గ అనే సాంగ్ మీ అందరికీ తెలుసు కదా. ఆ పాటను అక్కడ ఆవిడ ఆలపిస్తూ బ్యాక్గ్రౌండ్లో ఆవిడ స్వయంగా అమ్మవారిలా తయారయ్యి ప్రదర్శించిన పాటను కూడా అక్కడ మనకి చూపించారు. చాలా అద్భుతంగా ఉంది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం విశాఖపట్నం యొక్క చారిత్రక చరిత్ర సంస్కృతిని తెలియజేయడం, ఉత్తరాంధ్ర ప్రజల గుండె చప్పుని తెలియజేయడం, అతిథులను హక్కును చేర్చుకునే వారి ఆత్మీయత గురించి, అలాగే ఉత్తరాంధ్ర ప్రజల నోరూరించే పిండి వంటలు, పూలజాళ్ళు, పట్టుపరికి నీళ్ళు, పట్టు పంచులు, తలపాగాలు ఇవన్నిటినీ కూడా మన సంస్కృతిని అంతటినీ కూడా ఒకే దగ్గర ఒక గ్రామంలో ప్రతిబింబించేలా కార్యక్రమం ఏర్పాటు చేశారు టీమ్ జీవీఎల్. ఇక్కడ మా లక్కీ కూడా చాలా చక్కగా ఆడుకుంటున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు వాడు కూడా కార్యక్రమాన్ని. మీరు కూడా చూడొచ్చు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ వీడియోలో ఉన్నారు. అక్కడక్కడ మాత్రమే మా వాళ్ళని చూపించాను, ఎక్కువ శాతం ప్రోగ్రామ్నే చూపించాను. అలాగే ఇది ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ అనమాట. మీ అందరికీ రీసెంట్గా వచ్చిన కాంతారా మూవీ గుర్తే ఉంటుంది. అందులో వరాహ రూపం అనే ఒక సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ని ఆవిడే స్వయంగా పాట పాడుతూ ఆ మ్యూజిక్ని కూడా ఆవిడ నోట్తోనే ఆ మ్యూజిక్ని కూడా చేస్తున్నారనమాట. ఒక చాలా డిఫరెంట్గా ఉంది ఇది. అది కూడా యూట్యూబ్లో ఉందనుకుంటాను. వాళ్ళ ఒక టీమ్గా ఈ వరాహ రూపం సాంగ్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనందరికీ తెలిసిందే, ఖచ్చితంగా ఏ ప్రోగ్రామ్ అయినా డ్యాన్స్ లేకుండా ఏ ప్రోగ్రాము ఎండ్ అవ్వదు. సో ఫైనల్గా చివరికి వచ్చేస్తున్నాము. ఒక చక్కని కృష్ణం వందే జగద్గురుం అనే ఒక అద్భుతమైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్. మీ అందరికీ వైజాగ్లో లుక్స్ రాజశేఖర్ గారు తెలిసే ఉంటుంది. సో ఆయన కంపోజ్ చేశారట ఈ కార్యక్రమంలో డ్యాన్స్ అంతా కూడా. మీరు ఎవరైనా ఈ ప్రోగ్రామ్కి వచ్చినట్టయితే, మీరు ఎవరైనా వీడియో చూసినట్టయితే, మీరు కూడా ఈ ప్రోగ్రాంలో భాగస్వామ్యం అయినట్టయితే తప్పకుండా మాకు తెలియజేయండి కామెంట్ బాక్స్లో. ఒక్కరికి కూడా ప్రేక్షకులు అనే వాళ్ళకి, కష్టపడే వాళ్ళకి చెప్పట్లే కదండి, వాళ్ళకి ఆనందాన్ని ఇస్తాయి. అక్కడ ఆల్రెడీ మీరు చూసారు ఆ కార్యక్రమంలో జరిగిన డ్యాన్స్కి అక్కడ ప్రేక్షకులందరూ కూడా చప్పట్లు కొట్టారు. అలాగే మేము కష్టపడి చేసిన ఈ వీడియో కూడా మీ అందరూ చక్కగా మమ్మల్ని లైక్ చేసి అలాగే కామెంట్ చేసి ప్రోత్సహించినట్టయితే, మన ఛానల్ని ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించినట్టయితే మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాము. జీవీఎల్ గారిని అక్కడ ఫ్రంట్ రోలో మీరు మరొకసారి నేను స్పాట్ చేశాను. ఇప్పుడు మన శ్రీలలిత గారు ఒక చక్కని ఫాస్ట్ బీట్ సాంగ్తో అలరించారు. ఆ తర్వాత ఇక్కడ చాలా డీజే సెటప్ కానీ, మ్యూజిక్ సెటప్ కానీ మీరు అందరూ కూడా వీడియోలో చూడొచ్చు. మరోసారి మీకు ఇక్కడ అక్షయ ఫౌండేషన్ వారు ప్రసాదం మీకు పంపిణీ చేశారు కదా, అది కూడా చూపిస్తున్నాను. అలాగే ఇప్పుడు ఇక్కడ అయోధ్య అక్షింతలు మీ అందరికీ ప్రతి ఒక్కరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా అయోధ్య అక్షింతలు ఇక్కడ పంచుతున్నారండి. అక్షింతలను కూడా ఇప్పుడు మీకు చూపెడతాను చూడండి. ఫైనల్ గా వైజాగ్ లో సంక్రాంతి సంబరాలు ఈ విధంగా జరిగాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.